ఈ ప్రపంచంలో ప్రకృతి ఒక అర్ధనారీశ్వరి తత్వం. అంటే ఆడ మగ కలిస్తేనే ఆ యొక్క సంతానము, పిల్లలు, వంశము. ఇలాంటి యొక్క పరిస్థితుల లోపల ప్రపంచాన్ని ఆదిగా అనాదిగా ముందుకు వస్తున్నటువంటి ఒక స్త్రీ దేవత ఎవరయ్యా అంటే మహిళ, ఒక స్త్రీ, ఒక మాతృమూర్తి. ఈ యొక్క స్త్రీ ఎలాంటి లక్షణాలతో మనకు చరిత్రలో ఎన్నో రకాలు తెలియజేసింది అంటే ఆ చరిత్రను పూర్వీకులు మన చరిత్ర లోపల సీత, తార, అహల్య ఇట్లాంటి ఎంతోమంది పతివ్రతామణులు వాళ్ళ యొక్క శరీర లక్షణాలను మనకు ప్రపంచాన్ని తెలియజేసిండ్రు. అంటే ఒక స్త్రీ సపోజ్ ఒక ముత్తైదువ ఉంది, భార్యాభర్తలు ఉన్నారంటే ఆ భార్య ఒక స్త్రీ ఎలా ఉండాలట అంటే నిండుగా బొట్టు పెట్టుకొని చక్కటి ఒక లక్ష్మీదేవిలాగా వర్ధిల్లాలి. అలాగే ఆ స్త్రీ తన యొక్క ఆభరణాలైనటువంటి స్త్రీకి ఎప్పుడైతే ఆభరణాలు ఉంటాయో నిజంగా ఆమె లక్ష్మిలా కనబడుతుంది. తన చెవులకు ఉన్నటువంటి ఆ యొక్క చెవులకు ఉన్నటువంటి ఆభరణాలు, అలాగే ముక్కుపుల్ల ద్వారా లక్ష్మీదేవి యొక్క సౌందర్యం కనబడుతుంది. అలాగే స్త్రీకి ఇక్కడ బాపట్లో బొట్టు ఉంటుంది. ఆ బాపట్లో బొట్టు ఉంటే తన భర్త యొక్క ఆశీర్వాదం నిరంతరం ఉన్నట్టే లెక్క. అలాగే స్త్రీకి తన యొక్క ఒక ప్రధానమైనటువంటి మెడలో ఉన్నటువంటి ఆభరణం మంగళసూత్రం. కొంతమంది అంటే తెలిసి తెలియక నేను ఆఫీస్కి వెళ్తున్నా, నేను పెద్ద పని మీద పోతున్నా, నాకు మెడలో మంగళసూత్రం ఉంటే కుదరదు అనడం తప్పు. అలాంటి కాదు, అలాంటి వాళ్ళు కూడా కొందరు కనబడుతున్నారు. అలా కాకుండా తప్పనిసరిగా మంగళసూత్ర ధారణ అనేది భార్యకు తప్పనిసరి అవసరము. అలాగే చేతులకు పొడి చేతులు ఏమీ లేకుండా ఖాళీ చేతులతో వెళ్తుంటారు. కానీ స్త్రీ తన సౌందర్యాన్ని పెంచాలంటే చేతులకు గాజులు అందము, నడుముకు ఒడ్డానం అందము అన్నట్టుగా కవులు చెప్పినట్టుగా చేతులకు గాజులు ఉండాలి. ఆ తర్వాత నడుముకు ఒడ్డానం ఉండాలంటారు. అలాగే తన కాళ్ళకు ఆ యొక్క పట్టీలు కూడా గజ్జెలు కూడా లేకుండా చాలామంది స్త్రీలు ఏమి లేకుండా తిరుగుతుంటారు. దానివల్ల వాళ్ళే అనేక రకాల కష్టాలు కొన్ని పొందుతూ ఉంటారు. అది తప్పు. కానీ తప్పనిసరిగా కాళ్ళకు పట్టీలు ఉండాల్సిందే. అలాగే తన ఏ జడ అయితే ఉందో జడ వేసుకొని పూలదండ పెట్టుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుంది. కానీ ఈరోజు చాలామంది పెళ్ళైన స్త్రీలు, చిన్నపిల్లలు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఆ యొక్క వెంట్రుకలను విరబోసుకొని వెళ్తుంటే ఆ గాలికి వెంట్రుకలు ఇలా పోతుంటే వీళ్ళు మనిషా, భూతమా, దయ్యమా తెలియని పరిస్థితిలో కొందరు స్త్రీలు కనబడుతూ ఉంటారు. ఇదంతా ఎక్కడ పోతుంది? ఇదంతా కూడా స్త్రీ యొక్క తన ధర్మాన్ని పాటించితే తప్పకుండా తను పాటిస్తూ తన యొక్క పిల్లలకు, తన వంశానికి, తన బంధువులకు తెలియజేయాలి. లేకుంటే ఇవాళ రేపు ఏముంది, పాశ్చాత్య దేశాలలో వాళ్ళు బట్టలు ఎక్కడ కడుతున్నారో, ఎక్కడ కట్టుకుంటున్నారో, ఎట్లా తిరుగుతున్నారో వాళ్ళని చూస్తే ఒక రకమైనటువంటి వేరే భావన వస్తుంది. అలాంటి భావన మన భారతదేశంలో ఉంటే మాత్రం మన భారతదేశం మహిళలకు విలువనే ఉండదు. అందుకని తప్పనిసరిగా మహిళలు ఇది పాటిస్తే, ఈ యొక్క ఆచారాన్ని, సనాతన ధర్మాన్ని పాటిస్తే తప్పనిసరిగా మహిళామూర్తి నిజంగా దేవతై ఆ కుటుంబంలో చక్కటి ఆదర్శమూర్తి అవుతుంది. నాకు తెలిసి చిన్నగా ఒక ఉదాహరణ చెప్తా. మొన్న చెన్నై లోపల, మద్రాస్ సిటీ లోపల ఒక సంఘటన జరిగింది. నేను పేపర్లో చదివినది. అక్కడ ఒక 45 మంది ఆడవాళ్ళు ఎలా కార్లలో వచ్చి విఐపీలు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చి ఆర్డర్ ఇచ్చేశారు యజమానికి. ఏమని? మాకు ఆ బిర్యానీదే, ఈ బిర్యానీదే, కూల్ డ్రింక్స్దే అని చెప్పి చేసేస్తారు, ఆర్డర్ ఇచ్చేశారు. అప్పుడు ఆ యజమాని అక్కడి నుండి వాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మ తల్లి మీకు ఒక నమస్కారం చేస్తున్నా, నేను మీ అందరికి ఆర్డర్లు ఇస్తే కానీ నేను చెప్పినట్టు వింటే చేస్తా అంటాడు. ఏంటయ్యా అంటే, దయచేసి మీ దగ్గర ఉన్న సెల్లులు మొత్తం నాకు ఇవ్వండి, నేను దగ్గర పెట్టుకుంటా, ఇందులో మీరు తినేటువంటి పదార్థాలలో 20% డిస్కౌంట్ ఇస్తా అని ఆ దగ్గర సెల్లులు అందరు తీసుకొని మొత్తం కౌంటర్లో పెట్టేస్తాడు. అక్కడ గంటలో ముగించాల్సిన భోజనాలు 3 గంటలలో వాళ్ళు అందరూ భోజించుకొని చిన్న నాటి ముచ్చట్లు, తన దోస్తానితనాన్ని, చైతన్యాన్ని, బంధుత్వాలను అన్నీ కూడా మాట్లాడుకొని వచ్చి ఆనందపడి యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా మీకు నమస్కారం చేస్తున్నామండి, మీరు మంచి పని చేశారు, మా సెల్లులు తీసుకొని మాకు ఒక ఉపకారం చేశారు, మేము చిన్న నాటి బాల్య ముచ్చట్లు, అందరి కులాలు, మతాలు, పెద్దలు, ఆచారాలు, బాంధవ్యాలు మర్చిపోయినాయన్ని తలుచుకొని ఆనందపడి ఏడ్చి ఫ్రెండ్షిప్ అయి మంచిగా అయినాం, ఇలాంటి ఐకమత్యాన్ని మాకు పొందించింది కాబట్టి డిస్కౌంట్ కాదు మీకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం అంటే ఈ ఉద్దేశం ఏంటి? ఒక అందరిలో ఐక్యత, కుటుంబంలో చక్కటి సాంప్రదాయాన్ని పాటించేది తల్లి మాత్రమే, తల్లి ద్వారా అక్కడున్న స్త్రీ మాత్రమే. ఇవన్నీ ఆచారాలు పాటిస్తే సమాజానికి స్త్రీ కూడా దేవత లాంటి ఒక చక్కటి సలక్షణాలు కలిగిన స్త్రీమూర్తిగా ఒక మెసేజ్ ఇస్తుందనలో తప్పు లేదు. మన భారతదేశం లోపల చాలా చాలా చక్కటి సాంప్రదాయాలతో కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆచారం కలిగిన దేశంగా మన పూర్వీకులు
మనకు తెలపడం జరిగింది. అందులో ఎన్నో రకాల చక్కటి పద్ధతులు, చక్కటి ఆచారాలు మనకు వేల సంవత్సరాల నుంచి మన ఋషులు మునులు మనకు తెలపడం జరిగింది. కానీ కాలానుగుణసారంగా ఈ రోజుల్లో ఏమవుతుందంటే పెద్దవాళ్ళు మాత్రమే పాటిస్తున్నారు, కానీ చిన్నవాళ్ళు ఎలా పాటించాలి అనేటువంటి తత్వం పిల్లలకు తెలియడం లేదు. ఉదాహరణ చూసుకుంటే మన ఇండ్ల లోపల తల్లిదండ్రులు కావచ్చు, మేనమామలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు కూర్చొని మాట్లాడుతూ ఉంటే చిన్నపిల్లలు కానీ మధ్య వయస్కులు కానీ వాళ్ళకంటే చిన్నవాళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవడం కానీ, మనల్ని కేర్ చేయకుండా వాళ్ళ పనిని వాళ్ళు చేసుకోవడం కానీ, అనరాని చూడరాని దృశ్యాలు చూడడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎవరిది పొరపాటు జరుగుతుంది? ఖచ్చితంగా మన పెద్దల పొరపాటు జరుగుతుంది. పెద్దలు ఇలాంటి విషయాలు గమనించి గనుక ఈ యొక్క పిల్లల యొక్క తలరాత మార్చేటువంటి భాగ్యాన్ని పొందితే మాత్రం ఆ పిల్లలు కూడా మారి ఓహో మా అమ్మ నాన్న చెప్పిన విధంగా ఉంటే మంచిది అనేటువంటి తత్వానికి తప్పకుండా వస్తారు. ఎందుకంటే మనం తెలపకపోవడం వల్లనే ఈ రోజులలో పిల్లలు బడికి పోతున్నామని చెప్పి, ఇప్పుడు నేను చిన్నతనంలో నేను కూడా బడికి పోయినప్పుడు నేను కళ్ళారా కొన్ని చూసేది. మా నాన్న ఒక పురోహితునిగా నాకు కొన్ని పద్ధతులు ధర్మం నేర్పడం జరిగింది. నేను అదే పద్ధతిని కొనసాగిస్తూ ఒక పురోహితునిగా నలుగురికి మేలు చేస్తూ హితకార్యం చేస్తున్నా. కానీ నా కళ్ళ ముందే బళ్ళో ఉండగానే మెల్ల కిటికీలోంచి తప్పించి పుస్తకాలు పక్క వాళ్ళకి ఇచ్చి సాయంత్రం వరకు మళ్ళీ క్లాస్కి వచ్చి ఇంటికి వచ్చే వాళ్ళని నేను చూసిన. అంటే ఇలా పక్క దారులు బట్టి పొరపాట్లకు గురవుతున్నారు. ఎందుకైతున్నారు? ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను తప్పనిసరిగా కేర్ఫుల్గా తీసుకోవాలి. వాళ్లకు మన సాంప్రదాయం, మన సంస్కారం ఆడపిల్లలకు ముఖ్యంగా నేర్పించాలి, మగపిల్ల వాళ్ళకు కూడా నేర్పించాలి. లేకుంటే ఇవాళ మన భారతదేశం లోపల స్త్రీలు చక్కటి చీర కట్టుకొని, చక్కటి బొట్టు పెట్టుకొని, జడలో దండ పెట్టుకొని, కాళ్ళకు పసుపు రాసుకొని ఒక మహాలక్ష్మిలాగా మెరిసేటువంటి సాంప్రదాయం మనది. కానీ ఈ రోజులలో కొందరు ఏం చేస్తున్నారంటే ఈ తల్లిదండ్రులే చెప్పకపోయేసరికి వాళ్ళు ఆ యొక్క వెంట్రుకలను విరబోసుకొని ఆ తర్వాత బొట్టు లేకుండా ఏం లేకుండా ఆ కట్టే వస్త్రాలు కూడా ఎక్కడెక్కడ కడుతున్నారో ఎక్కడ కడతలేరో తెలియకుండా అందరు వాళ్ళనే చూసేలాగా ఒక హేయమైనటువంటి స్థితిలో కూడా కొందరు ఉంటున్నారు. మరి దీనికి కారణం ఏంటి? మన సాంప్రదాయం, మన సనాతన ధర్మం నేర్పాల్సిన అవసరం ఖచ్చితంగా తల్లిదండ్రులకు పెద్దలకు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత మనం ఒక పండుగ చేసుకుంటున్నామంటే దానికి ప్రతి వాళ్ళు కూడా హిందూ అని ఎట్లా తెలుస్తుంది? చక్కటి బొట్టు కట్టు ద్వారా తెలుస్తుంది. ఆ యొక్క చీర కొంగు మంచిగా వేసుకొని నిండుగా తన శరీరాన్ని కప్పుకొని బొట్టు పెట్టుకొని ఆలయంకి వెళ్తే లక్ష్మీదా ఉంటుంది. మన మగపిల్లలకు కూడా బొట్టు పెట్టుకోవాలి నాన్న, మనం ధర్మం ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది, ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర బొట్టు పెట్టడం ద్వారా మనకు అనేక రోగాలు దుష్టశక్తులు రాకుండా పోతాయి అని తెలియాలి. ఇప్పుడు చాలామంది కంకణం కట్టుతూ కంకణధారులం అవుతాం. మనం ఒక పూజ, దీక్ష, వ్రతం, పెళ్ళి ఏది చేసినా కంకణం ఎందుకు కట్టుకుంటాం? ఈ కంకణ ధారణ లోపల ఒక శక్తి ఉంది. ఏంటి? ఈ కార్యక్రమం నీకు అయిపోయేదాకా ఎలాంటి అపజయం ఉండదు అనే శక్తి ఉంటుంది. కాబట్టి కంకణం మెడలో అనేక రకాల రక్ష వేసుకుంటారు, జపమాలలు వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు? ఈ రోజులలో వేదశాస్త్రం ఎంత ఉందో పరశాస్త్రం కూడా అంత ఉంది. అలాంటి వాళ్ళతోటి దుష్టులతోటి మాట పడద్దు, కంటి దృష్టి పడద్దు అనేటువంటి ఉద్దేశంగా అనేక మంది ఈ విధంగా ఆ యొక్క ఆచారాలు పాటిస్తుంటారు. అలాగే వివాహంలో చాలా మందికి ఉంగరాలు పెడుతుంటారు. అలాగే పిల్లలు కూడా కొందరు మా జాతకాలు బట్టి ఏమైనా ఉంగరాలు ఉన్నాయని పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు. ఈ ఎందుకు అడుగుతారు? నవగ్రహాల యొక్క శక్తి మన మీద ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి మన సైన్స్ కూడా ఆధారపడుతూ చేతి ఉంగరాలు, వేలుంగరాలు పెట్టుకుంటారు. పెళ్ళిళ్ళు కూడా మేము ఉంగరాలు అడిగి పెట్టిస్తుంటారు బ్రాహ్మలు కూడా. అలాగే ఈ నవరత్నాలు కూడా మనిషి యొక్క అభ్యున్నతిని, ఉన్నత స్థానాన్ని మనకిస్తాయి. అలనాడు శ్రీకృష్ణుడు కూడా ఆ యొక్క సర్పరాజును కర్కోటకుణ్ణి ఎదిరించి చంపి తన శిరస్సు పైన నాట్యమాడితే అక్కడ నవరత్నాలు పుట్టినాయి, 9 రంగులు పుట్టినాయి. ఆ రంగుల ద్వారా సూర్యుని శక్తి, చంద్రుని శక్తి, నవగ్రహాల శక్తి కూడా మన మీద ఒక వరమై వస్తుంది. అందుకే ఉంగరధారణ. ఆ విధంగానే చాలామంది ముత్తైదలు కాళ్ళకు మట్టెలు కొందరు ఎప్పుడంటే లేకుండా కనబడితే తోటి వాళ్ళు అడుగుతారు, అయ్యో నువ్వు కాళ్ళకు మట్టెలు ఎందుకు పెట్టుకోలేదమ్మా అంటే, అయ్యో నాకు గుర్తు లేదు, నాకు తెలియదు అంటారు. అంటే కాళ్ళకు మట్టెలు పెట్టుకోవడం కానీ, చెవులకు రింగులు పెట్టుకోవడం కానీ, ముక్కు పుల్ల పెట్టుకోవడం కానీ, మెడలో ఆ యొక్క మంగళసూత్రం ఉండడం కానీ ఇవన్నీ ఒక చక్కటి లక్షణాలు కలిగిన సనాతన ధర్మం. ఈ ధర్మాన్ని ఎవరు పాటించాలి? మనం ముందు పాటిస్తే, మన రేపటి తరం పిల్లలకు మనం తెలియజేస్తే ఆ సనాతన ధర్మం వీళ్ళకు తెలుస్తుంది. ఒక ఆలయానికి వెళ్ళాలి, ఇవాళ మన మ్యారేజ్ డే ఉంది, పిల్లల బర్త్డే ఉంది, ఇంట్లో ఆ దీపం ఉఫ్ అని ఊది అక్కడ చేసుకోవడం కాదు. ఏదైనా ఆలయానికి వెళ్ళి భగవంతుని
భగవద్నామ స్మరణ చేసి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. ఏమీ లేని పిల్లలు అనాథాశ్రయాలకు లాంటి చోటుకు వెళ్ళి అన్నదానం లాంటిది వాళ్ళకి చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే సనాతన ధర్మం అనేటువంటిది ప్రపంచంలో అభివృద్ధి చెంది మన యొక్క భారతదేశంలో ఎన్నడో పేర్కొన్నటువంటి ఋషులు మునులు చెప్పినటువంటి ధర్మాలు ఇంకా మనం పాటిస్తున్నాం కాబట్టి ప్రపంచంలో విదేశాలు వేరు, మన భారతదేశం వేరు అన్న ఒక పేరుంది. అలాగే కలికాలం కూడా నిలబడి ఉంది అంటే 3 కాళ్ళు పోయినా కూడా ఒక కాలు ధర్మం మీద నిలబడి ఉంది. ఇలా ఈ ధర్మం అనేది నా మిగతా కాళ్ళకు కూడా అందాలంటే ప్రతి వాళ్ళు కూడా సనాతన ధర్మాన్ని, హైందవ ఆచారాన్ని, కట్టు బొట్టు పద్ధతి, మాట మర్యాద, మన్నన, చక్కటి మాట్లాడు రిసీవ్ చేసుకోవడము ఇలాంటివి కూడా పాటిస్తే సనాతన ధర్మం స్థిరంగా ఉండి ప్రపంచం ఇంకా అనేక వేల సంవత్సరాలు కాపాడుకోగలుగుతుందని ఒక సనాతన ధర్మాన్ని మనం పెద్దలు ముందుగా గ్రహించుకొని పిల్లలకు తెలియజేస్తే, పిల్లలు కూడా రానున్న తరాలలో వీళ్ళు వాళ్ళ పిల్లలకు తెలియజేస్తే ఇలా సమాజాలు సస్యశ్యామలమై ఆనందంగా ఉంటాయని భావన. కాబట్టి ఇలాంటి ధర్మాన్ని తెలియజేయడం నేను ఒక గురువుగా, ఒక పురోహితునిగా నాకు ఒక ధర్మం కాబట్టి ప్రజలందరికీ తెలపడం నా ముఖ్య ఉద్దేశంగా మీరు దీన్ని స్వీకరించుకొని ఇలా పాటిస్తే ప్రపంచం ఆనందంగా ఉంటుందనేటువంటి సంతోషమైన వార్త కోసం అందరికీ తెలపడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సనాతన ధర్మాలను తప్పకుండా ఆచారాలను మీరు పాటించాల్సిందిగా కోరుతూ అందరికీ కూడా అనేక రకాల ఆశీర్వాదం తెలియజేస్తూ ఈ యొక్క పరాభవనామ సంవత్సరం సుఖంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మీ అందరికీ కూడా నిండు దీవెనలు తెలియజేస్తున్నాను. శుభం భూయాత్.